హలో ఎవరివన్, నేను ఈరోజు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. అదేంటంటే joindevOps.com అనేది ఇండియాస్ ది బెస్ట్ డెవాప్స్ విత్ AWS ఆన్లైన్ ట్రైనింగ్. ఎందుకు నేను బెస్ట్ అంటున్నాను అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు ఏంటంటే రేపు ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇది 75th బ్యాచ్ డెవాప్స్ విత్ AWS. మార్నింగ్ 7:30కి ఉంటుంది. డెమోస్ లింక్, సెషన్ లింకు, రిజిస్ట్రేషన్ లింకు, సెషన్ రికార్డింగ్స్ లింకు, గిట్హబ్ లింకు, ఎవ్రీథింగ్ నేను ఒక వెబ్సైట్లో మెన్షన్ చేశాను joindevOps.comలో. నా నుంచి రిప్లై కోసం వెయిట్ చేయాల్సిన అవసరమే లేదు. మీరు డైరెక్ట్గా రేపు పొద్దున 7:30కి జాయిన్ అయిపోవచ్చు. తర్వాత ఒక 1 వీక్ జాయిన్ అవ్వండి. 1 వీక్ జాయిన్ అయిన తర్వాత మా వే ఆఫ్ టీచింగ్ ఎలా ఉంది, మేము ఆఫర్ చేసే ఫీచర్స్ ఏంటి, మా ప్రొసీజర్ ఏంటి, అదంతా మీరు చూసి మీకు నచ్చితేనే కంటిన్యూ అవ్వచ్చు. మీకు ఎనీ టైం నచ్చకపోతే మీకు ఇన్ఫార్మ్ చేయకుండా డైరెక్ట్లీ ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు ఎందుకు బెస్ట్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను డెవాప్స్ ట్రైనింగ్ 2016 నుంచి ఇస్తున్నాను. ఫస్ట్ బెంగళూరులో మారుతల్లిలో ఎట్ హోమ్ అనే బిల్డింగ్ వెనకాల ఉండే పీజీలో ఒక చిన్న బెడ్ పైన కూర్చొని అక్కడే నేను ఒక 2-3 ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా మందికి చెప్పాను నేను, డెవాప్స్ అండ్ క్లౌడ్ అనేది ఫ్యూచర్లో వచ్చే ట్రెండింగ్ టెక్నాలజీ, నేర్చుకోండి, ఇప్పుడు చాలా ఈజీగా ఉంది. వాట్ ఈస్ డెవాప్స్ అనే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినా కూడా మీకు జాబ్ ఇస్తారు అని చాలా మందికి చెప్పి చూశాను. బట్ అప్పటి నుంచి నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ ఒక్కటే. సో ఏదో షెల్ స్క్రిప్టింగ్ 2 రోజులు, మ్యావెన్ 2 రోజులు, జెన్కిన్స్ 2 రోజులు చెప్పేయడం కాకుండా ఫస్ట్లోనే ప్రాజెక్ట్ తీసుకొని ఆ ప్రాజెక్ట్ని డిస్కస్ చేసి ఆ ప్రాజెక్ట్ని స్టెప్ బై స్టెప్ ఫస్ట్ మాన్యువల్గా ఎలా ఆటోమేట్ చేయాలి, యాన్సిబుల్తో ఎలా ఆటోమేట్ చేయాలి, షెల్ స్క్రిప్టింగ్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, జెన్కిన్స్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, తర్వాత టెరాఫార్మ్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, డాకర్ అండ్ క్యూబర్నెట్స్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, ఫైనల్గా హెల్మ్ చార్ట్స్ యూస్ చేసి ఎలా ఆటోమేట్ చేయాలి, అండ్ రీసెంట్లీ పైథాన్ కూడా యాడ్ చేశాము. సో ఇంత ప్రొసీజర్ పెట్టుకొని డైలీ Q&A సెషన్స్, స్లాక్ గ్రూపు, గిట్హబ్ డిస్కషన్స్ అండ్ రెజ్యూమ్ ప్రిపరేషన్ సెషన్ అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్, రిఫరెన్సెస్, ఈ ఫుల్ సెటప్తో చాలా ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నాము. నేను రఘు అనే ఒక పర్సన్. నేను రఘుతో తప్ప ఇంకెవరితో అసోసియేట్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఇండియాలో ఎక్కడ చూసినా కూడా ట్రైనింగ్ ప్రొసీజర్ అనేది ఇంత పర్ఫెక్ట్గా ఎక్కడా లేదు. ఈ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి మాత్రం నేను joindevOps.comలో ట్రైనింగ్ నేను రఘు మాత్రమే ఇస్తున్నాము. నేను 2019లో సింగపూర్కి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం రఘునే హ్యాండిల్ చేస్తూ వచ్చాడు లాస్ట్ 4 years. సో రీసెంట్గా లాస్ట్ 50 బ్యాచెస్ ఆర్ 50 బ్యాచెస్ వరకు రఘునే హ్యాండిల్ చేశాడు. సో మాకు స్టూడెంట్స్ వచ్చేసి US నుంచి, ఆస్ట్రేలియా నుంచి, UK నుంచి అండ్ యూరప్ నుంచి మొత్తం ఉన్నారు. కొంతమంది నేటివ్ అమెరికన్స్ కూడా ఉన్నారు స్టూడెంట్స్. అంత ప్రొఫెషనల్గా ఉంటుంది ట్రైనింగ్. లైఫ్ లాంగ్ రికార్డింగ్స్ ఉంటుంది. లైఫ్ లాంగ్ రికార్డింగ్స్ ఎవరు ఇవ్వరు జనరల్గా. కొంతమంది అసలు ఇవ్వరు, కొంతమంది 3 months, 6 months, 1 year వ్యాలిడిటీతో తర్వాత తీసేస్తారు. లైఫ్ లాంగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఆఫ్టర్ 2 years కూడా Q&A సెషన్ జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీ ప్రాజెక్ట్లో ఏదైనా టాస్క్ మీకు అర్థం కాకపోతే మాకు చెప్పొచ్చు, మేము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంత ఫుల్ సెటప్తో ఈ joindevOps.comని ప్రొఫెషనల్గా రన్ చేస్తున్నాను. ఒకవేళ నాకు చాలా రిక్వెస్ట్లు వస్తుంటాయి డైలీ, బట్ నేను చేయాలనుకుంటే రోజుకు ఒక బ్యాచ్ స్టార్ట్ చేయొచ్చు. బట్ అంత స్టాండర్డ్స్ మెయింటైన్ చేయట్లేదు కాబట్టి నేను ఎవరితోనూ అసోసియేట్ అవ్వకుండా దీన్ని ఒక పర్సనల్ ట్రైనింగ్ లాగా మాత్రమే రన్ చేస్తున్నాను. సో ఇంత 3.5 months ట్రైనింగ్ ఉంటుంది. డైలీ 1.5 hour. మీరు అంతే లెవెల్లో ప్రాక్టీస్ కూడా చేయాలి. జస్ట్ క్లాసెస్ జాయిన్ అయితే సరిపోదు. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ మల్టిపుల్ టైమ్స్ చేయాలి. అది ఒకసారి కూడా కాదు. నేను చాలా క్లియర్గా చెప్పాను డెవాప్స్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. డెవాప్స్కి ఏదో డిమాండ్ బాగుంది కదా అని చెప్పి జాయిన్ అయిపోతే సరిపోదు. దానికి అంత ఎఫర్ట్స్ కూడా పెట్టాలి. ఆల్రెడీ వర్కింగ్ ఇన్ IT అయితే మీకు కొంచెం ఈజీగా అనిపించవచ్చు అర్థం చేసుకొని నేర్చుకోవడం. ఒకవేళ మీరు కెరియర్ గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఆ డిసడ్వాంటేజ్ని, అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేని ఆ డిసడ్వాంటేజ్ని మీరు ఇంకా ఎక్కువ టైము ఎఫర్ట్స్తో బీట్ చేయాలి తప్ప సో డెవాప్స్ అనేది సింపుల్గా అయిపోతుంది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. అది మనం పెట్టే ఎఫర్ట్స్ని బట్టి సింపుల్గా టఫా అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంత ఫుల్ సెటప్ పెట్టి రన్ చేస్తున్నాము. ప్రొఫెషనల్గా డాక్యుమెంటేషన్, ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్ డిస్కషన్స్ అన్నీ day 1 నుంచే ఉంటాయి. ఫస్ట్ ఒక లైనక్స్ అడ్మినిస్ట్రేషన్ సెషన్ ఒక 1 week ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాని తర్వాత ప్రాజెక్ట్తోనే స్టార్ట్ చేస్తాము. ఫుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ట్రైనింగ్లో ఏంటంటే డెవలపర్ ఒక చిన్న కమిట్ కొట్టగానే గిట్హబ్లోకి ఆటోమేటిక్గా మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయి అప్లికేషన్ ఆటోమేటిక్గా డెవ్ నుంచి ప్రొడక్షన్ వరకు వెళ్ళిపోతుంది. మొత్తం ఆటోమేషన్లోనే ఉంటుంది. ఇది మీరు నేర్చుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇంటర్వ్యూస్ అనేది చాలా ఈజీగా క్లియర్ చేయొచ్చు. సో మేము ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో మీరు కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టుకొని నేర్చుకొని ఎర్రర్స్ని క్లియర్ చేసుకుంటూ ఒక 3 to 6 months టైం పెట్టుకోవాలి. సో మనీ కంటే ఇంపార్టెంట్ టైంని ఇన్వెస్ట్ చేయడం. నేను రోజుకు ఒక 1 hour స్పెండ్ చేస్తాను, 2 hours స్పెండ్ చేస్తాను అంటే డెవాప్స్ అవ్వదు. అలాంటప్పుడు మీరు డెవాప్స్ నేర్చుకోవాలనే డెసిషన్ని విత్డ్రా చేసుకోండి.
సో డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే ప్రాపర్ ట్రైనింగ్ తీసుకోవాలి ఖచ్చితంగా. అది అందుకే నేను చెప్పాను ది బెస్ట్ ట్రైనింగ్ అని. ట్రైనింగ్ మేము 50% ఎఫర్ట్స్ పెడుతున్నాం, రిమైనింగ్ 50% ఎఫర్ట్స్ మీ నుంచి వచ్చినప్పుడు ఈ రెండు కలిస్తే ఈ ఇయర్ అంతా మీరు నెక్స్ట్ 4 months మీరు డెవాప్స్ పైన స్పెండ్ చేశారంటే 2024 నుంచి ఓపెనింగ్స్ బాగుంటాయి. అప్పుడు మీరు ఈజీగా సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక మంచి కెరియర్ మీకు ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.